తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తన టాలెంట్‌తో చాలా 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 ముందుకొస్తున్నాడు. ఇప్పుడు ప్రేమికుడు అవుతున్నాడు. 'దీవానా' అంటూ జూన్ 19వ తారీఖు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతను ఈ 'దీవానా'గా కాకముందు చాలా చేశాడు గానీ, జెన్‌జీ ఆడియన్స్‌కి బాగా పరిచయం అని చెప్పి నా ఫీలింగు. అతని మాటల్లో తెలుసుకుందాం. అతనెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. హర్షిత్ రెడ్డి. హాయ్ హర్షిత్ గారు. కంగ్రాచ్యులేషన్స్. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్. 'దీవానా'. Yeah. 'దీవానా' నాకసల టైటిల్ చూడగానే అసలకి యా చాలా హ్యాపీ అనిపించింది. బ్లాక్ బస్టర్ టైటిల్. బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టారు మొత్తానికి. లాస్ట్ టైం కూడా మీరు ఒకసారి అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఏంటని అడిగినప్పుడు నేను ఫస్ట్ 'దీవానా' అయిపోయింది, నాకు ఏమొద్దు సార్, 'దీవానా' అని చెప్పారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారని ఆ రోజు కూడా అన్నాను. ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం సార్ అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి 'దీవానా' స్టోరీ, అసలు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే జస్ట్ గట్ ఫీలింగ్ సార్. ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ ఐ థింక్ చాలా తక్కువ సందర్భాల్లో మనకి ఒక స్క్రిప్ట్ వినగానే ఈ స్టోరీ ఎలాగైనా ఎంత తొందర అయితే అంత తొందర జనాలకు చెప్పాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది. అందరికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అది విన్నప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 3 years అయి ఉంటుంది. ఇప్పటికీ అసలు ఎక్కడ ఎగ్జైట్మెంట్ తగ్గడము కానీ, ఇప్పటికి మేము 'దీవానా' అని ఒక సినిమా చేసినామని చాలా ప్రౌడ్గా ఉంటాం. సో అంతే సార్, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఫిలిం లైక్ దట్. యా, నిన్ననే మీ ట్రైలర్ రిలీజ్ అయింది. నాకు చాలా మంచిగా, నువ్వు నమ్మవు, 1కి 3 సార్లు వెనక్కి తిరిగి చూసుకొని ఇది బాగుంది అనుకున్నాక ఎవరు నన్ను అడగను కూడా అడగల. ట్వీట్ వేయమనో లేకపోతే నా అంతటి నేనే మంచి ట్వీట్ వేసాను. వేయగానే మీ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, సార్ చాలా మంచి ట్వీట్ వేశారు సార్, థ్యాంక్ యూ అని అనగానే, ఏమన్నా సార్ నిజంగా నాకు నచ్చిందంటే, సార్ ఏం నచ్చిందంటే నేను చెప్పా, ఎంత బాగా కష్టపడ్డారో టీం అంతా అర్థమైంది, ఎన్నిసార్లు చేశారు అనగానే అని చెప్పాడు నెంబరు. నేను షాక్ అయ్యాను. ఒక ట్రైలర్ చేయడానికి 37 సార్లు తీసుకున్నారంట. అవును, నిజంగా చాలా కట్లే ఇష్టం. అంటే బేసిక్గా ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది సార్, అది మేము బయటికి చెప్పలేము. కానీ సినిమా అంటే మెయిన్గా, అంటే అట్ ద సేమ్ టైం ఒక లవ్ స్టోరీ అంటే దాన్ని ప్రజెంట్ చేసే దాన్ని బట్టే ప్రతి వేరే లవ్ స్టోరీస్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఎంత బెస్ట్ వేలో ప్రజెంట్ చేయాలి అంటే ఆ పాయింట్ చూపించకుండా కూడా ఎంత బెస్ట్ వేలో ప్రజెంట్ చేయడం అన్న ప్రాసెస్లో చాలా ఇంకా నాకు కూడా తెలుసు ఇండస్ట్రీ. మామూలుగా ఒకసారి ఒక ట్రైలర్ కట్ చేయమని దాన్ని చిన్న కరెక్షన్ చెప్పి 2 సార్లు 3 సార్లు చేపిస్తేనే అమ్మో బాబోయ్ అనుకొని అల్లాడిపోతుంటారు. చాలా యాంగిల్స్, ఒక దాంట్లో అన్ని పెట్టేద్దాం, అన్ని ఎలిమెంట్స్ పెట్టేద్దామని, ఇంకోసారి ఏమో ఈ డైరెక్షన్ వెళ్దాం, అట్లా చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓకే లాస్ట్కి జస్ట్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ ద ఈ హార్ట్ బీట్, అసలు ఈ 'దీవానా' అంటే ఏంటిది, వైబ్ ఎట్లా ఉండబోతుంది, అంటే ఎంత హార్డ్ హిట్టింగ్ ఉండబోతుంది. సో ఆ వైబ్లో వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళినాం. బట్ ట్రైలర్లో చూసింది నథింగ్. అసలు సినిమాలో దట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు మంచి రైటింగ్ సార్, మంచి రైటింగ్, మంచి అసలు పర్ఫార్మెన్స్ అందరివి. అంటే మీరు ఇప్పుడు మీ ట్రైలర్లో వస్తే నరేష్ గారిని, ఝాన్సీ గారిని, బలగం వేణు గారిని, రఘు కారమంచి గారిని, వీళ్ళందరినీ కూడా ఒక డిఫరెంట్ అవతార్లో వస్తారు. అంటే చాలా రియలిస్టిక్ జోన్లా. ఝాన్సీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ మీ మదర్, అదే నరేష్ గారు ఫాదర్, వాళ్ళు కూడా అసలు అంటే మీకు సినిమా అంతా కొత్త ఫ్లేవర్లో కనిపిస్తుంది సార్, జస్ట్ బికాజ్ ఆఫ్ ఆయన చెప్పే విధానమే అంతే. ఆ డైలాగ్స్ కానీ, ఆ సీన్స్ కానీ అన్నీ చాలా న్యాచురల్గా. విజయ్ దేవరకొండ గారు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి, విజయ్ దేవరకొండకి అంతకు ముందు అలాగా విజయ్ దేవరకొండ లాగా ఎవరు లేరు. కానీ హర్షిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు దానికి మీలాంటి వాళ్ళు ఎవరైనా చేయగానే ఫస్ట్ టక్మని అరే విజయ్ దేవరకొండ ట్రైలర్ లాగా ఉందిరా అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎవరు లేరు ఆ రోజుకి. ఇప్పుడు మీకు ముందు ఆయన అంత పెద్ద కనబడుతున్నాడు, చేసేసి ఆల్రెడీ సక్సెస్లు కొట్టేసి, ఆయనకి ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేని హీరోలు అయిపోయారు వీళ్ళు. అంత తెలిసి కూడా మళ్ళీ విజయ్ దేవరకొండతో పోటీ అన్నట్టుగానే హర్షిత్ రెడ్డి పోరాడుతున్నాడా అనిపించింది నాకు. లేదు సార్, మీకు అంటే నథింగ్ లైక్, అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటే తెలంగాణ అంటే మనకు కొత్త, అంటే జనాలకు కొత్త అర్జున్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ అప్పటిదాకా మెయిన్ స్ట్రీమ్లోకి రాలే కాబట్టి అది కొత్త అనిపిస్తుంది. కానీ ఎప్పటి నుంచో తెలంగాణ మాట్లాడేటోళ్ళు అందరూ ఇట్లనే మాట్లాడతారు కదా.
మేబీ మున్నాడు ఇంటర్లో ఉన్నప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసిండేమో, అందుకు అట్లా బిహేవ్ చేస్తుండే. అదే మేబీ అయి ఉండొచ్చు. బట్ అట్లే ఉండదు సార్, అసలు కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. అఫ్ కోర్స్. కానీ మీరు చేసిన ట్రైలర్ కట్ లో ఎస్పెషల్లీ సంథింగ్ అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. అది ఒక హీరో క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు, సమ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే అర్జున్ రెడ్డికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, వీడికి ఏం ఇష్యూస్ ఉంటాయి సార్? వీడికి ఫింగర్ ఇష్యూస్ అన్ని ఇష్యూసే కదా వీడు అన్ని యాక్చువల్లీ అర్జున్ రెడ్డి చూసుకుంటే అది ఒక యాంగర్ ఇష్యూస్, ఒక జోన్లో ఉంటాడు. మనోడు అన్ని నవరసాలు పండిస్తాడు అనమాట. మొత్తం క్యూట్ టీజింగ్ ఉంటుంది, ఫన్ సైడ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నీ చేస్తాడు. అంటే అర్జున్ రెడ్డి కంటే ఇది పెద్ద సినిమా అంటున్నారా మీరు చెప్పేది? అట్లేం లేదు, హీరో కంటే నేను ఇంకా గొప్ప అంటున్నారా? లేదు సార్, ఆ క్యారెక్టర్ డిఫరెంట్ అంతే. అర్జున్ రెడ్డి ఇలాంటి క్యారెక్టర్ అయితే అలానే బిహేవ్ చేస్తాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడు. వీడు ఒక సికింద్రాబాద్ ఉన్న ఒక అల్లరి చిల్లరి తిరిగి ఒక టపోరి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్. కానీ ఇప్పుడు ఇవన్నీ మీరు చూపించేది ఏది కూడా దివానా సంబంధించిన యూఎస్పీ కాదు, ఇంకోటి ఏదో ఉంది. అది మీరు థియేటర్లో చూడాలి, అది 19వ తారీఖు చూడాలి. కానీ దానికి కూడా ఫస్ట్ మీరు ఒక టీజర్ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు కొన్ని ఎమోషనల్ పాయింట్ చూపించినప్పుడు ఎస్పెషల్లీ నేనే అడిగాను, ఒక గీతాంజలి ఫ్లేవర్ లాగా ఏమన్నా అనిపిస్తుంది, అట్లాంటిది ఏమన్నా తీసుకున్నారా అని అనుకున్నాం. ఇక్కడ ఏదో నేను రివీల్ చేసేమనో లేకపోతే మేమేదో చెప్పట్లేదు, నా పాయింట్ అట్లాంటిది ఏదన్నా ఒక యూనిక్ పాయింట్ ఉందా అని. అంటే డెఫినెట్లీ సార్, ఆ పాయింట్ నాకు తెలిసి అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో మేబీ ఏమో నాకు తెలిసినంత వరకు అయితే ఫుల్ లెంత్ లవ్ స్టోరీ అయితే రాలేదు ఆ పాయింట్ మీద. బట్ క్లైమాక్స్ అయితే డెఫినెట్లీ చాలా చాలా రోజు గుర్తుండిపోయే క్లైమాక్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్కి అయితే మీరు ఒక 2 నిమిషాలు అట్లా సీట్లో మించి లేవలేరు, ఫస్ట్ ఏమైంది అక్కడ అన్న ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ అది మేము ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండేనో అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకుంటున్నా. సినిమా చెప్తుంటేనే నాకు దానిలో హై కనబడుతుంది డెఫినెట్గా. పీక్ ఎమోషనల్ హైస్ అండ్ హార్డ్ హిట్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఫుల్ అంటే సాటిస్ఫాక్షన్ అదో లేదో అది జనాలకి వదిలేస్తున్నా, బట్ చాలా రోజు గుర్తుండిపోయాయి క్లైమాక్స్ డెఫినెట్. అందుకని ఇప్పుడు దీవానా సినిమా వల్ల హర్షిత్ రెడ్డి ఎన్ని సినిమాలని వదులుకున్నాడు? దీవానా ఒకటే కాదు, నార్మల్గానే అట్లేం లేదు సార్. ఒకవేళ ఎగ్జైట్ చేసిందంటే చేయడమే అంతే. ఇప్పుడు నేను మెయిల్ సినిమా 2021లో వేసిన, దాంతో చాలా సినిమాలు వచ్చినాయి. కానీ నేను నా డెబ్యూ ఎలాంటి సినిమా కావాలి అంటే ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం స్టార్టింగ్లో ఒక రామ్ కామ్తో రావాలో, లేకపోతే ఇప్పుడు అలా మొదలైన లాంటి సినిమా రావాలో, ఇట్లానే అందరం అనుకునే ప్రాసెస్ ఇది. అంటే మంచి రామ్ కామ్తో వచ్చి ఇట్లాంటి, సో అట్లాంటి ఆ ప్రాసెస్ రాలేదు. సో నేను చాలా వాటికి నో చెప్పిన. సో నేను అసలు క్లూలెస్ ఉన్న సిచ్యువేషన్లో సమంత మ్యామ్ తీసుకెళ్ళి నన్ను ఒక పెద్ద స్టేజ్ మీద పెట్టి శుభం అని ఒక సినిమా ఇచ్చి పెద్ద లాంచ్ చేయడము, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ కొంచెం ఒక డైరెక్షన్ వచ్చింది లైఫ్లో. అప్పటిదాకా అసలు నేను ఎలాంటి సినిమాతో డెబ్యూ చేయాలి అలా అని అప్పటికి చాలా వెరీ సెలెక్టివ్ ఉండే సార్. డెబ్యూ సినిమా చాలా ఇంపార్టెంట్ కదా, ఆ మార్క్ క్రియేట్ చేయడం అనేది. సో ఐ థింక్ అది. బట్ స్టోరీ ఏంటంటే అసలు దివానా ఫస్ట్ రావాల్సిన సినిమా అనమాట. దివానా స్క్రిప్ట్ విన్నప్పుడు ఎందుకు దివానా లేట్ అయింది అంటే, దీనికి ముందు ఒక క్వశ్చన్, శుభం టాపిక్ వచ్చింది కాబట్టి, శుభం ఎవరైతే శుభంతో మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని మీ థాట్ ప్రాసెస్ని మార్చింది సమంత మేడం. అందుకనే సమంత మేడంకి పోటీగా దివానా సినిమా రిలీజ్ చేస్తున్నారా? సేమ్ అదే రోజున కావాలని పోటీకి? సార్ అది ప్యూర్లీ కోఇన్సిడెంటల్ సార్. అసలు అది నాకు తెలిసిన రోజు కూడా నేను అంత హ్యాపీ ఏం లేకుండే, వెరీ కోఇన్సిడెంటల్. అసలు నా చేతిలో ఏం లేకుండా దేవర్ లైక్ హర్షిత్ June 19th అనుకుంటాం. ఒక కొంచెం టైం పట్టింది డైజెస్ట్ కానీ 1-2 days. బట్ మిక్స్డ్ ఫీలింగ్ సార్. అంటే ఇట్స్ నాట్ ద బెస్ట్ ఫీలింగ్, బట్ ఐ ఫీల్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్ అని మా ప్రొడ్యూసర్స్ నన్ను కన్విన్స్ చేశారు. నేను కన్విన్స్ చేయడం కాదు, ఇప్పుడు రేపు సమంత గారు కనిపించి ఏం హర్షిత్ నాకు వచ్చే కొన్ని డబ్బులు నువ్వు లాగేసుకున్నావు అంటే ఏం చెప్తావు? లేదు మ్యామ్, హ్యాపీనే ఉంటుందేమో నాకు వస్తే డబ్బులు. మ్యామ్ షీ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఐ థింక్. అండ్ మా సాంగ్ కూడా మ్యామే లాంచ్ చేశారు.
ఐ థింక్ ఇట్స్ అంటే అదొక బలం కూడా ఏమో మేబీ ఇద్దరం ఒకే వీకెండ్ లాస్ట్ ఇయర్ కూడా ఒకటే టైంలో రిలీజ్ అయినాయి అండ్ ఈ టైంలో ఇద్దరం సపరేట్ ఫిల్మ్స్ బట్ స్టిల్ రెండింటిని సెలబ్రేట్ చేస్తారని నమ్ముతాం. యా అంటే ట్రలాలో ఫస్ట్ అవకాశం వస్తే నెక్స్ట్ సినిమా కల్లా ట్రలాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నారు హర్షిత్. పోటీ అసలు అది పోటీ కిందికి రాదు సార్. మ్యామ్ లీగ్ ఏంటిది, నా లీగ్ ఏంటిది, మేము ఏదో అట్లనే ఉంటుంది బాబు. లేదు పోటీలాగా ఏం లేదు. ఓన్లీ గ్రాటిట్యూడ్ సార్, ఓన్లీ గ్రాటిట్యూడ్. అండ్ 2 సినిమాలకి జనాలు సెలబ్రేట్ చేస్తారు, చాలా లవ్ ఇస్తారని అనుకుంటారు. యా మీ రెండింటితో పాటు ఇంకా 4 సినిమాలు ఉన్నాయి బాస్. యా ఇంకా వాటికి కూడా అయితే సమంత గారితో ఎలా ఉండేది? అంటే సమంత గారిని ఫస్ట్ టైం అంటే నేను మీ ఓటీటీ ఫిలిమ్స్ గురించి, మీ ఓటీటీ వాటన్నిటి గురించి నేను మాట్లాడతాను, నాకు అన్నీ తెలుసు. నేను ట్రావెల్ చేశాను మీ అందరితో, అందుకని నాకు బాగా తెలుసు. అడుగుతాను. కానీ ఒక ఫస్ట్ సినిమా వస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, సినిమాలోని పీక్స్ చూసేసిన సమంత దగ్గర, సినిమా ఇండస్ట్రీలో అసలు వావ్ ఎన్ని ఉంటాయో అన్ని చూసేసారు. షీఈ్ అ వెరీ కైండ్ హార్టెడ్, ఐ నో పర్సనల్లీ. అందుకే అడుగుతున్నాను పర్టికులర్గా సమంత గారితో మీ అనుబంధం ఎలా ఉంది? అంటే యాక్ట్రెస్కి చాలా చాలా పేషెన్స్ కావాలి, కానీ చాలా ఇది ఏమంటారు డౌట్స్ ఉంటాయి సార్. అసలు అంటే చేయలేస్తామా లేదా, అండ్ మనం చాలా వాటికి నో చెప్తుంటాము. అండ్ ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు వెన్ సమ్మన్ లైక్ సమంత మ్యామ్ మనల్ని బిలీవ్ చేసినప్పుడు, అంటే నీకు ఒక బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఇన్ లైఫ్. అంటే యాజ్ అన్ యాక్టర్ నీకుంటే అరే నిజంగానే మనం మంచి యాక్టరా, లేకపోతే నిజంగానే అట్లాంటి మూమెంట్స్ ఫస్ట్ నుంచి ఉండే సార్ నాకు. యూట్యూబ్ డేస్ నుంచి యూట్యూబ్లో ఉన్నప్పుడు ఉదయ్ అని అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేది. అయినా నాకు ఎప్పుడైనా ఇట్లా కొంచెం లో ఉంటే హర్షిత్ ఇగో ఇక్కడ చాయ్ బిస్కెట్కి 100,000 మంది వస్తారు ఆడిషన్లకి, నిన్ను సెలెక్ట్ చేసినామంటే నువ్వు ఏదో ఉంది కాబట్టి, సో ఎప్పుడైనా నీకు లైఫ్లో ఎప్పుడైనా డౌట్ వస్తే ఇది గుర్తు చేసుకో అని అట్లా అక్కడ చెప్పడము. దెన్ మ్యామ్ వచ్చి నీకు ఆపర్చునిటీ ఇచ్చిందంటే అంటే యువర్ ఇన్ ద రైట్ పాత్ అనే ఒక బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ అది. కరెక్ట్. అండ్ నీకు నువ్వు ఎలాంటి సినిమాలు ఇట్లా చేద్దాం చాలా డౌట్స్ నుంచి మ్యామ్ అంతా క్లియర్, ఆ ఎయిర్ అంతా క్లియర్ చేసి నేను ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టి ఒక మంచి లాంచ్ ఇస్తా. ఆ మూమెంట్ చాలా హై సార్. అంటే ఎంత రిలీఫ్ అంటే రోజు అట్లా కూర్చొని ఆలోచిస్తుంటే ఎప్పుడు వస్తుందో ఆపర్చునిటీ, ఏం చేయాలో తెలియదు, క్లూలెస్ ఉంటుంది. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో హోప్తోనే మనం బతికేది యాక్టర్స్ అన్నారు. ఏదో ఒక రోజు వస్తుంది. దెన్ నువ్వు లైఫ్లో చెప్పిన నోస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఓహో ఎందుకు చెప్పినావు, వాటన్నిటికీ ఒక మీనింగ్ వస్తుంది. అప్పటిదాకా నీకు తెలియదు, అప్పటిదాకా అది నో చెప్పాం ఉండే. ఇది వచ్చిన తర్వాత ఆ నోలన్నిటికీ ఇదే ఆన్సర్. పర్ఫెక్ట్. సో ఐ థింక్ అండ్ ఆల్సో ఐ థింక్ డెస్టినీ సార్. అంటే ఆ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ రావడం కూడా ఐ థింక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ప్యూర్ డెస్టినీ అబ్బా. నేను చెప్తున్నాను అంటే హర్షిత్ రెడ్డి టాలెంట్ మీద నాకు ఇంత ఇసుమంత అయినా డౌట్ లేదు. నేను లోజర్ చూసాను, మెయిల్ చూసాను, వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఎంతో మంది టాలెంట్ ఉన్నోళ్ళు కృష్ణానగర్ రోడ్ల మీద ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఫిలిం నగర్ కోసం వచ్చి ఇప్పుడు మీరున్న ప్లేస్ ఆక్రమించుకోవడానికో, లేకపోతే ఆ ప్లేస్లో కూర్చోడానికో, ఆ ప్లేస్లో షేర్ అడగడానికో వేల మంది ఉన్నారు. ట్రూ సార్. అది ఖచ్చితంగా మీకు ఆ ఫేట్ ఉంది, అది రాసి ఉంది కాబట్టే జరిగింది. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టాలెంట్, యువర్ క్లవర్ బాయ్, అదంతా తర్వాత సంగతి. కానీ ఈ ఫేట్ మాత్రం ఖచ్చితంగా మీరు నమ్మాలని చెప్తున్నాను అంతే. అదే ఎందుకంటే నేను నమ్ముతా సార్ డెఫినెట్లీ. నేను శుభం ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద కూడా అదే చెప్పిన. అంటే నేను అంటే ఇట్లనే అప్పుడు ఏ వర్క్ లేనప్పుడు ఏదో వెబ్ సిరీస్లు చేస్తుంటాం, డబ్బులు ఉండవు. అయితే ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఏదో యాడ్లు వేద్దాము, ఏదో ఒక యాడ్ షూట్ ఇది చేద్దాం అది చేద్దాం, జస్ట్ పాకెట్ మనీ అట్లీస్ట్ రెంట్లోనే వెళ్తాయని ఆ స్పేస్లో. దెన్ అప్పుడు నేను ర్యాండమ్గా ఏదో ఒక యాడ్ షూట్కి నాకు అసలు పెద్ద యాడ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. అంటే నాకు అంత మజా రాదు యాడ్స్ చేస్తుంటే, బట్ చేయాలి. బట్ ఆ టైంలో పాకెట్ మనీ కోసం సరే అని ఆ టైంలో
ఏదో సంక్రాంతి కింద మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండు, అరే పతంగులు ఎగురుదాం రా అంటే నేను మా కాస్టింగ్ మేనేజర్ నుంచి ఫాస్ట్ పంపు ఆడిషన్ అంటే సరే అని చెప్పి ఇట్లా ఒక వీడియో ఇట్లా ర్యాండమ్గా షూట్ చేసేసి స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేయకుండా పంపించేసిన. అయితే అక్కడికి వెళ్ళినా పతంగులు ఎగరేస్తున్నాం, మెసేజ్ వచ్చింది, అరే యూ గాట్ షార్ట్ లిస్టెడ్, బాంబేకి రావాలని చెప్పి. బాంబేకి రావాలి. దెన్ బాంబేకి వెళ్తే ఆ ఎయిర్పోర్ట్లో నేను ఇట్లా బోర్డింగ్కి వెళ్తుంటే నన్ను ఇట్లా ఒక మంచి ట్యాప్ చేసి ఏ మేల్ అబ్బాయి అన్నాడు. అయితే సార్ ఎవరు సారీ అంటే నన్ను రాజన్ డీకే అంటారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు నేనేమో ఆయనకు పెద్ద ఫ్యాన్ అప్పటికి. నేను మా అక్క ఫుల్ డిస్కస్ చేస్తాం ఫ్యామిలీ మ్యాన్ ఇది అని చెప్పి. అయితే మేము యాక్చువల్లీ నేను ఇంకా సమాంత వి వర్ డిస్కసింగ్ అబౌట్ యూ ఎస్టర్డే, నిన్ననే మాట్లాడుతున్నాం, మేము ఒక సినిమా ఇద్దాం అనుకున్నాం తెలుగులో, మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో కలిసినామంటే ఐ థింక్ ఇట్స్ అ సైన్, అంటే ఐ థింక్ వీ షుడ్ వర్క్ టుగెదర్ అని ఆయనకు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ హీ బిలీవ్స్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. అంటే డేట్ నమ్ముతాడు, రాజ్ సార్ ఇవన్నీ నమ్ముతాడు. 100%. యా. అండ్ ఇక్కడ కలిసినామంటే అంటే అది ఆబ్వియస్లీ నన్ను ఆడిషన్ చేద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా, దట్ ర్యాండమ్ ఎయిర్పోర్ట్లో కలవడం ఏదో ఒక మనిషి. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఎంతమంది వేల మంది ఆర్టిస్టులు ఉంటారు కలవాలంటే, రాజండికి ఎంతమంది తెలుసు. ఈవెన్ దో ఆయనకి తెలుగులో చాలా మంది ఆర్టిస్టులు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయనకి ఇక్కడ తెలుసు ఇండస్ట్రీ అంతా కూడా, మేము అందరం కూడా బాగా ఫ్రెండ్స్. రాజండికి, రాజ్ నిడ్మోరికి ఇద్దరికి కూడా. అదే అంటే అసలు అది నేను ఎయిర్పోర్ట్ వెళ్ళడం ఏంటి, ఆ యాడ్ పంపడం ఏంటి, దానికి కరెక్ట్ గా అదే టైంలో మీరు కలవడం ఏంటి, డెస్టినీ అంతే. అండ్ ఆ యాడ్ నా మేనేజర్కి నేను ఇప్పటికి మెసేజ్ చేస్తాను, మీ వల్లనే నాకు శుభం వచ్చింది ఆయన కలిసినప్పుడల్లా. బట్ అదే క్రేజీ సార్, అదే స్టేజ్ మీద అదే అన్న, అంటే ఇన్ని విషయాలు అవుతున్నాయి అంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తుర్రు ఎప్పుడు స్టార్ట్ చేద్దామనే ప్రాజెక్టు. నేను ఆన్ బోర్డ్ అయినా జస్ట్ 2-3 monthsలో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి సినిమా ఫాస్ట్ వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి. ఐ థింక్ ఐ డెఫినెట్లీ బిలీవ్ సార్, మేనిఫెస్ట్ చేయాలి మనం, ఒకటి అనుకోవాలి గోల్, ఇట్లా ఇక్కడికి వెళ్ళాలి ఈ డైరెక్షన్లో అంటే అట్లా ఆలోచించినప్పుడు ఐ థింక్ యూనివర్స్ మొత్తం వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది అని ఫీలింగ్. డెఫినెట్గా నాకు ఇది కావాలని నువ్వు బలంగా ఎక్కడో కోరుకుంటావు, సంథింగ్ యూట్యూబ్ లో చేసినప్పుడు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే అంటే నాకు అనిపించేది సార్ ఎందుకో అంటే ఫ్యామిలీ మ్యాన్ చూసినప్పుడు, లేకపోతే గన్స్ అండ్ గులాబ్స్ ఆర్ ఫర్జీ ఇట్లాంటివి చూసినప్పుడు వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఐ ఫీల్ లైక్ నేను వీళ్ళ వరల్డ్లో ఫిట్ అవుతా. అంటే వీళ్ళు చేసే సినిమాలలో నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతా. ఐ ఫీల్ లైక్ నా మీటర్లోనే ఉంటారు వీళ్ళు అనే ఫీలింగ్ ఉండేది నాకు ఎప్పుడు స్ట్రాంగ్. అదే అది అవ్వడం నువ్వు అంత మనస్ఫూర్తిగా మేనిఫెస్టేషన్ చేసుకున్నావు. డెఫినెట్లీ. అండ్ ఆల్సో సమంత మ్యామ్ మాట్లాడే మాటలు కానీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ సమ్ డే ఆర్ ది అదర్ ఇఫ్ వీ మీట్ మేము మంచి వైబ్ అవుతాం అనే ఒక ఫీలింగ్ వచ్చేది నాకు ఎందుకు. సో ఐ థింక్ జస్ట్ మేనిఫెస్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంతే, అదే కరెక్ట్ గా వెళ్ళింది అంతా. అంతే, గ్రహాలన్నీ నీకు కరెక్ట్ గా ఒక దగ్గర వచ్చి అనుకూలించేసినాయి. అయితే సింపుల్ గా సమంత గారితో లాస్ట్ క్వశ్చన్, సమంత గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు? మ్యామ్ నేర్చుకోవద్దా నాకు తెలీదు, నేర్చుకోలేదు. మ్యామ్ ఏంటంటే ప్రతి సినిమాని తన ఫస్ట్ సినిమాలో ట్రీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మా ప్రొడక్షన్లో అయినా చాలా ఇన్వాల్వ్, వెరీ ప్యాషనెట్, వెరీ పర్టికులర్. మా అందరికీ యాక్చువల్లీ నాకు కేబుల్ శ్రీనివాస్ అనే క్యారెక్టర్ ఎవరు 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 అని వీడిట్లుంటాడా వీడా అని నాకు అసలు అది అర్థం కాకపోతుంది స్టార్టింగ్ ఫేజ్లో. ఓకే వీడిట్లా కానీ మ్యామ్ మాతో ఒక వర్క్షాప్ చేసినప్పుడు నాకు ఒక మీటర్ పట్టేసుకున్నా, అప్పుడు కేబుల్ శ్రీనివాస్ ఎవరో నాకు తెలిసింది. సో మాతో వర్క్షాప్ చేయడము, చాలా ఇన్వాల్వ్ అయ్యి అంటే వెరీ ప్యాషనెట్ అబౌట్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. సో ఐ థింక్ మ్యామ్కి ఆ థాట్ రావడము వల్ల మేమందరం ఇక్కడ కూర్చొని అందరం ఎందుకు ఇప్పుడు ఈరోజు సంగీతం శాలిని మంచి క్యారెక్టర్ చేస్తుంది, అండ్ చరణ్ ఈస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. గవిరెడ్డి గారు అయితే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఆయన ఉన్నాడు. సో ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యామ్. ఐ థింక్ వెరీ ప్యాషనెట్ ఇప్పటికీ ఆ ఫైర్ ఐ థింక్ అది. అండ్ నేర్చుకోకూడదంటే నాకు తెలుసు సార్. అంటే నా ఉద్దేశం కొన్ని మేడం ఇలా చేసేసే పాప అన్యాయంగా ఇబ్బంది పడ్డారు కదా, ఇలా మనం చేయకూడదేమో, ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, ఇంకోటి అని నా ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. అట్లే అయితే ఆమె వచ్చి ఒక 15 ఏళ్ళు అంతే, 15 yearsలోనే షీ క్రియేట్స్ హర్ ఓన్ కింగ్డమ్. అంత మొత్తం ఎంపైర్ మొత్తం ఆమె అలా క్రియేట్ చేసేసుకుంది. చేసేసుకున్నాక చేసేసుకోవడంతో పాటు
ఆమె మళ్ళీ చాలా మందికి హెల్ప్ చేస్తుంది, చాలా మందికి రకరకాలుగా హెల్ప్ చేస్తుంది. ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. కానీ మీకు అది ఎంతవరకు తెలుసు? అంటే అది అంటే నాకు పర్సనల్గా చెప్పాలంటే నాకు ఆ వార్మ్త్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే నాకు సమంత మ్యామ్ సపోర్ట్ ఉంటుంది అని ఒక నమ్మకం అయితే క్రియేట్ చేసింది మా అందరికీ. జస్ట్ వన్ మెసేజ్ అవే అంతే, మ్యామ్ ఇట్లా టీజర్ వచ్చింది అంటే నేను సాంగ్ రిలీజ్ చేయండి మ్యామ్ అంటే ఇమీడియట్లీ రిలీజ్ చేయడము. ఐ థింక్ జస్ట్ వన్ కాల్ అవే. అండ్ ఐ ఫీల్ లైక్ నాకు ఒక బ్యాకప్ అంటే బ్యాకప్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ అంటే మ్యామ్ అని చెప్పుకుంటా. సమంతనే మీ బ్యాక్గ్రౌండ్. నా ఓ thumbnail దొరికేసింది. ఈ పర్టికులర్ సినిమాలో దివానాకి వచ్చేసరికి ఎందుకు లేట్ అయింది? నాకు తెలిసి మీరు నాకు 2022 ఎండ్ నుంచి ట్రావెల్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే శుభం కంటే ముందే రావాలి యాక్చువల్లీ. అవునవును. అంటే అది అంటే ఈ సినిమా మేమేం చేయలేదు సార్, దానంతా అదే చేసుకుంటూ వెళ్ళింది. మేము కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయబోతుండే, ఎందుకంటే ఈ సినిమాకి ఈ టైంలోనే రావాలి, ఇప్పుడే రావాలి అని ఏమీ రూల్ లేదనమాట. ఇది ఎప్పుడు వచ్చినా ఇది ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ. ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇంత కూడా తగ్గదు. ఏ రిలేటబుల్ లేదు కదా, అది కాదు. ఇది ఈ పాయింట్ చాలా మేము తీసుకున్న ప్రెమైజే చాలా యూనిక్ కాబట్టి అండ్ దాని చుట్టూ ఈ స్టోరీ అల్లుకున్నాము. అండ్ ఐ ఫీల్ లైక్ ఇప్పటికీ ప్రతి రిలేట్ అయ్యేటట్టు ఉంటుంది స్టోరీ. అంటే ఎందుకైందంటే నాకు శుభం ముందు బేసిక్గా వాసు అండ్ శ్రీదేవి వాళ్ళు మ్యామ్ కూడా చేద్దాము శుభం రాకముందు ఇది హర్షిత్ ఇదే నీ ఫస్ట్ సినిమా ఉంటే బాగుండని, లేకపోతే నేను లేదు శుభం ఫస్ట్ చేద్దాము, అది డెఫినెట్లీ మనకి మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ ఆడియన్స్లోకి తీసుకెళ్తుంది, ఫ్యామిలీస్కి తీసుకెళ్తుంది. అండ్ ఆబ్వియస్లీ సమ్మన్ లైక్ సమంత మ్యామ్ లాంచింగ్ డూయింగ్ హర్ ఫస్ట్ ప్రొడక్షన్, అది డెఫినెట్లీ విల్ హెల్ప్ మన సినిమాకే అని చెప్పి అది అయింది. అది ఓకే చెప్పారు నేను అన్నా దెన్ వాళ్ళు ఒప్పుకున్నారు దానికి. బట్ అయినా కూడా అదేమి ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఏం లేకుండే, అది అయినా చాలా టైం పట్టింది. అంటే మీలో ఒక ఆర్టిస్టే కదా, బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు అంటే జస్ట్ అంతే. అప్పుడు ఇన్స్టెంట్ డెసిషన్. అప్పుడు నాకు అనిపించింది ఇట్లాంటి ఆపర్చునిటీ అంటే దివానా కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది సార్. అది వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉండి వేరే హీరోలు ఉండి అది లాస్ట్కి వాసు గారు రావడము అదంతా అదొక పెద్ద స్టోరీ అది. బట్ శుభం అయింది. దాని తర్వాత ఐ ఫీల్ లైక్ దివానా రైట్ టైంలో, నేను లేట్ టైం కాలేదు. ప్రతి స్కెడ్యూల్లో నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ శుభం చాలా నేర్పించింది. శుభం నాకు ఆ వర్క్షాప్స్ కానీ అంటే ఒక కైండ్ ఆఫ్ సొఫిస్టికేషన్ పోయిందనమాట. అంటే ఫ్రీ అయిపోయినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే నువ్వు హారర్ సినిమా వేయడం అంటే ఎంత అదొక ఫన్నీ ప్రాసెస్ సార్ అది. అంటే వాళ్ళు భయపెడుతుంటారు, మేము ఆఫీస్లలో చైర్ల కింద రాసుకునేటోళ్ళము. సో అదంతా చైర్ల కింద ఆఫీస్ అందరు చూస్తుంటారు, మేము చైర్ల కింద వెళ్ళిపోవడం, వాళ్ళ మా వెనకాల పడి భయపెట్టడము. సో ఒక కైండ్ ఆఫ్ ఓపెన్ అప్ అయిపోయినా యాజ్ అన్ యాక్టర్. అండ్ అది నాకు దివానాలో కూడా హెల్ప్ అయింది. అంటే ఫ్రీగా అయిపోయినా కెమెరా ముందు కొంచెం ఒక ప్రాసెస్ అర్థమైపోయింది. అంటే అప్పటిదాకా మీరు చేసిన సినిమాలు కానీ వెబ్ సిరీస్ తాలూకు ఒక పెద్దతనం దీంతోనే ఫస్ట్ టైం వచ్చింది అంతే. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. ఒక చెప్పాలంటే ఒక సినిమాని మొత్తం 2 hours మనము స్క్రీన్ మీద ఉంటున్నాము, అది హ్యాండిల్ చేయడము దానికి. కానీ ముగ్గురు హీరోలతో ఉండేది వేరు, సోలో హీరో వేరు, అది వేరే. అప్పుడు అది శుభంలో మీరు ఎంత కాదనుకున్నా అక్కడ మీరు కేబుల్ టీవీ సంబంధించిన అవునవును దానికి సంబంధించిన వాళ్ళు ఒక క్యారెక్టర్ అంతే. ఒక భీమిలి దగ్గర ఉండే ఒక కుర్రోడు. కానీ అదే ఇంకా ప్రతి సీన్లో ప్రతి సొల్యూషన్ వీడే తీసుకొస్తుంటాడు. ప్రతి ఒక కైండ్ ఆఫ్ వీడే సినిమాని అంతా షోల్డర్ మీద తీసుకెళ్తున్న డ్రైవ్ వేస్తుంటాడు వీన్ త్రూ. అంటే గవిరెడ్డి అని మిగతా చరణ్ అనేది ఏం చేయలేదని చెప్తున్నారా? అంటే వాళ్ళు హీరోస్ కాదని చెప్తున్నారు. వాళ్ళు హీరోసే, హీరోకి కానీ హీరో అని నేను కూడా హీరో అంటాను. కానీ బేసిక్ గవిరెడ్డి చూడు, నువ్వు హీరో అని చెప్పాలని ట్రై చేస్తున్నా, ఇతను ఒప్పుకోవట్లేదు అబ్బా, మొత్తం నేనే అని చెప్తున్నాడు. గవిరెడ్డి ఆల్ఫా అండి, అది ఎవరు తగ్గలేము, ఇద్దరు ఆల్ఫాలే. నేనే ఇంకా కొంచెం ఆల్ఫా లేదు ఏం లేదు, తొక్కలో ఆల్ఫా అంటుంటా ఇంకా. బట్ అదేలేండి. అంటే ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఒకవేళ ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చేది ఒకవేళ అనేటోడు హీరో అయితే ఆ సినిమాలు నేనే ఫైనల్గా మళ్ళీ చెప్పుకున్నాడు.
గవిరెడ్డి వాళ్ళు కూడా బాగా చేసారు హీరోలాగా. బట్ సో జోక్స్ పార్ట్ ఐ థింక్ అదే అదొక కొలాబరేటివ్. జోక్సే పాఠం కాదు, అది సీరియస్ గానే చెప్పావు నువ్వు. కరెక్టే. హర్షిత్ రెడ్డి హీరో, నో ప్రాబ్లం. అదేం నాకు సంబంధం లేదు, మీకు సంబంధించిన ఇష్యూ కాబట్టి డిస్కస్ చేసుకుంటాం. నాకు తెలియదు. కానీ గొడవ అయితే పెట్టుకోవడానికే వచ్చావు. నేను సోలో హీరో చేస్తున్నాను రా భయ్. అంత ముందు కూడా మేము చేసింది నేనే హీరోనని నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు క్లియర్ గా. మా ట్యాగ్ తెలుగుకి వచ్చినప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోవాలంటే గవిరెడ్డితో, చరణ్తో పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చావు. వాళ్ళు ఇంకా ఒక సమంత గారి గురించి మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, మిగతా అందరి గురించి నువ్వు కావాలని. లేదు సార్, లేదు, మేమందరం ఇప్పటికీ హ్యాంగ్ అవుట్ అవుతాం, మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం. హ్యాంగ్ అవుట్ అయితే వేరు, కానీ హీరో నేను హీరో అయినా కూడా వాళ్ళు మంచి వెరీ నైస్. అప్పుడు శుభంతో మీకు ఒక అలాబరేట్ వరల్డ్ పరిచయం అయింది. అంటే ఎంటైర్ గా సినిమా అనేది ఒక బిజినెస్. మనం ఎంత మాట్లాడుకున్నా, ఎవరెంత టాలెంట్ ఉన్నా, సినిమా అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ కి మీరు ఎంతవరకు న్యాయం చేసి ఉంటారు అనుకుంటున్నారు శుభంకి సంబంధించి? బిజినెస్ పరంగా అంటే లాస్ అయితే రాలేదు, పెట్టిన పైసలు అయితే వచ్చేసినాయి మా ప్రొడ్యూసర్స్కి. బట్ ఆబ్వియస్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినాం చాలా, కొంచెం నెంబర్స్ వస్తాయని. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్, ఆమె కూడా అందులో కనబడుతున్నారు, సినిమా ఉండిపోతారు. ఇంటర్వ్యూకి ముందు ఒక సినిమా, ఇంటర్వ్యూ తర్వాత ఒక సినిమా. పాపం కాతే సమంత గారు నాకు ముందే చెప్పారు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, దిస్ ఓన్లీ సీన్ అది. సో అదే, బట్ మాకు రిసెప్షన్ అసలు చాలా సార్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది నాకు. నేను రీసెంట్గా ప్రమోషన్స్కి కాలేజెస్కి వెళ్తుంటే అసలు ఇంకా గ్రీన్ ఫ్లాగ్ అదే అసలు ఇలాంటి హస్బెండ్ తయారు చేసింది నువ్వే. లేదు, అదే బేసిక్గా అదే ఆ క్యారెక్టర్కి మొత్తం అసలు నేను వెళ్తే ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ఆల్ గర్ల్స్. మొత్తం బయటికి కిటికీల నుంచి కూడా చూస్తారు అనమాట. అంటే శుభం ఇచ్చిన ఫేమే అది. ఇంకా అంతే. మెయిల్ టైంలో అయితే కిటికీల నుంచి చూసేవాళ్ళు కదా, డైరెక్ట్ చూసేవాళ్ళు. ఏది మెయిల్ టైం, మెయిల్ అప్పుడు మెయిల్ వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా వచ్చి. సో ఫీమేల్ తోని చాలా హర్షిత్ రెడ్డి అలాగా. అంటే నాకు చిన్నప్పటి నుంచి సార్, స్కూల్ ఉన్నప్పటి నుంచి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకో నాకు కూడా తెలియదు, అప్పుడు చూడడం కూడా అంత బాగుండిపోతుండే. బట్ పాటలు పాడుతుండే, డాన్స్ చేస్తుండే, కైండ్ ఆఫ్. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు హర్షిత్? నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే. డాడీ వాళ్ళు పుట్టక ముందు మిర్యాలగూడ ఉంటుండే, అక్కడ తర్వాత షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడే హైదరాబాద్ స్కూలింగ్ అంతా, ఆల్ సెయింట్స్ హై స్కూల్ అని హ్యాబిట్స్లో. సో అప్పటి నుంచే సింగింగ్, డాన్స్, ఎప్పుడు కోకరికులర్స్లో ఎక్కువ అట్లుండేది. అండ్ ఇంటర్మీడియట్ రాగానే ఇంకా అప్పుడు మనకి మెయిన్ ఏమైందంటే, స్కూల్ ఉన్నప్పుడు ఒక స్టేజ్ ఉండేది, ఒక ఆడియన్స్ ఉండేటోళ్ళు, మనకి కాంపిటీషన్స్ ఉండేవి. ఇంటర్మీడియట్ రాగానే ఇవేమి ఉండవు. సో మనకేమో ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే మన స్కిల్ ఏదో మన జస్ట్ ప్రజెంట్ చేయాలి ఎక్కడో కదా అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. దెన్ స్లోగా బీటెక్ వచ్చే టైంకి మెల్లగా అప్పుడప్పుడే యాప్స్, డబ్ స్మాష్లు, టిక్ టాక్లు, మ్యూజికల్ ఇవన్నీ వచ్చినాయి. పార్టిసిపేట్ చేశారు ప్రతి దాంట్లో ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది. సోషల్ మీడియా అంటే ఏంది అనుకుంటే హర్షిత్ రెడ్డి అడిగితే సరిపోతుంది. అన్నిట్లలో సార్, అన్నిట్లలో ఎలివేటేసిన. అండ్ ప్రతి దాంట్లో ఐ జస్ట్ వాంట్ టు షోకేస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, నేను ఇవన్నీ చేయగలుగుతా అని. బట్ ఐ థింక్ దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. దానివల్ల మీకు చాలా హెల్ప్ అయి ఉండొచ్చు కదా సార్. దానివల్లనే సార్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా అంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడము. సో నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమ్ వచ్చింది. అంటే ఒక వీడియో ఏదో వైరల్ అయిపోయింది, సమ్ టిక్ టాక్ ఏదో. అది వైరల్ అవ్వగానే నేను కూర్చొని జస్ట్ అనలైజ్ చేసుకున్నప్పుడు, ఓకే వీళ్ళు నేను ఎవరో వాయిస్కి ఏదో వీడియోలు చేస్తుంటే చూస్తున్నారు, ఫ్యాన్స్ వస్తున్నారు, ఓకే ఫుల్ ప్రో బిగ్ ఫ్యాన్ అది. బట్ ఒకవేళ నిజంగానే మన వాయిస్తో చేస్తే అసలు మనకు ఉంటుందా, రెస్పాన్స్ ఉంటుందా అని చెప్పి నేను యూట్యూబ్ చేద్దామని చెప్పి ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేసిన బయట. ఇంకా అట్లా యూట్యూబ్ ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు నాకు ఆ ప్రాసెస్లో ఈ యాక్చువల్లీ ఓ బేబీకి కూడా ఆ బ్యాండ్లో గిటార్ ప్లేయర్ దానికి ఆడిషన్ చేసిన, అది రాలేదు. బట్ శేఖర్ కమ్లా గారిది లవ్ స్టోరీ సినిమాకి ఆడిషన్కి వెళ్ళిన. ఆ లవ్ స్టోరీ సినిమాకి ఆడిషన్కి వెళ్తే అప్పుడు వాళ్ళు సూపర్ ఇష్టం బ్రో, పక్క ఏదో రోల్ ఉంటుంది అంటే కిందికి వచ్చేసి ఇంకా నేను మా మమ్మీ ఫోన్ చేసి, మమ్మీ బిర్యానీ చేయి, నేను అసలు రోల్ కొట్టేసిన శేఖర్ కమ్లా మూవీలో
అని ఆ, అని చెప్పేస్తే ఇంకా మా మమ్మీ కూడా ఇప్పుడే వచ్చిండు, అప్పుడే ఇండస్ట్రీలోకి ఆఫర్. దాని తర్వాత వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది, హర్షిత్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా చిన్న రోల్ ఉంది, నువ్వు వస్తావా, జస్ట్ నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అంటే నేను అసలు ఏం అనుకోలేదు, వెళ్ళిన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళిన ఒక రోజు 2 days వెళ్ళిన అనుకుంటా. ఆ రోజు అంతా జస్ట్ చూస్తుండే సెట్ మీద, వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెడతారు, కన్వీనియన్స్ ఇస్తారు, ఒక $500 అట్లా. బట్ ఆ ప్రాసెస్ అది వెళ్ళిన తర్వాత అనుకున్నాను ఇంకోసారి వెళ్ళొద్దని. బట్ యా, ఫ్రీ ఫుడ్ వచ్చింది, 500 వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళొద్దని ఎందుకంటే అంటే అది పెద్ద అది టైరింగ్ ప్రాసెస్ సార్. అది అట్లా కూర్చోవాలి, ఎవరు పట్టించుకోరు మనల్ని, చాలాసేపు గంటలు కూర్చోవాలి. అట్లా యాక్టర్స్ అట్లా కెమెరా ముందు వాళ్ళు అట్లా యాక్ట్ చేస్తుంటే ఏదో ఒక రోజు మనం అక్కడ ఉండాలి అంటే ఆ మోటివేషన్ వచ్చింది అక్కడి నుంచి కూర్చోని. అదే చెప్తున్నా, అంటే మోటివేషన్ వచ్చేసింది కదా చాలే అనుకున్నా. లేదు, అక్కడ ఏమైందంటే యాక్చువల్లీ అక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా చేస్తుంటే అక్కడ నాకు నా ఫ్రెండ్ ఇప్పటికి నా ఫ్రెండ్ అప్పుడు పరిచయమైన అనమాట. మనోడు వచ్చి హర్షిత్ కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి చూస్తున్నాం యాక్ట్రెస్, నువ్వు చేస్తావా అని. సో నాతోని చేయించింది ఏంటంటే ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ని కలిసాను నేను. దెన్ మనోడు వెళ్ళి బ్రో నువ్వు ఒక ఇంటర్వ్యూ చేయాలి అన్నాడు. బ్రో ఇంటర్వ్యూ ఏంది బ్రో, నేను యాక్టర్ ఏదేమో వస్తే నువ్వు ఇంటర్వ్యూ అంటే ఏంది, లేదు బ్రో నువ్వు చేయగలుగుతావు ఇంటర్వ్యూ అని. అయితే సరే అని చెప్పి పార్క్ హయాత్కి తీసుకెళ్ళాడు. పార్క్ హయాత్లో అప్పుడే ఇది మన ఒరువాదార్ లవ్ అని ప్రియా వారియర్ అదే అది అది ఉంది కదా, ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అప్పుడే అన్నమాట, అది ఫుల్ వైరల్ అయిపోయింది. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోమని వాళ్ళ ఫిలింది. సరే అని చెప్పి నేను అక్కడే వెయిట్ చేసిన పొద్దున్న సాయంత్రం వరకు. అసలు వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ ఆ టైంకి వచ్చారు. మొత్తం అసలు నాకు వాటర్ లేదు, ఏం లేదు, పెదాలన్నీ ఎండిపోయాయి. నేనేమో అసలు ఇంకా నేను భయపడకుండా క్వశ్చన్లు అడుగుతున్నా అక్కడ కూర్చొని. వాళ్ళు రిలాక్స్ ఇట్స్ ఓకే, రిలాక్స్ అండి. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకోసారి ఇంటర్వ్యూలు అయితే ఇవన్నీ కావు. దెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే ఒక 2-3 వీడియోలు చేసిన. దెన్ అట్లనే ఆ ప్రాసెస్ చెప్తావా? అదా ఎందుకులేండి చెప్తే వాళ్ళు మంచి ఛానల్. ఇప్పుడు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఆడిషన్ చూసి చాయ్ బిస్కెట్కి ఆడిషన్ ఇచ్చిన. అట్లా చాయ్ బిస్కెట్లో రావడం. అనురాగ్ శరత్ దగ్గర పడ్డాక అనురాగ్ అన్న శరత్ అన్న కూడా చాలా పెద్ద మోటివేషన్ సార్. అంటే నేను శరత్ అన్న చెప్పిన ఫార్ములా ఫాలో అయితే ఎప్పుడు వెన్ ఇన్ డౌట్ జస్ట్ సే నో, ఇంతే. అది నేను ఎప్పుడు నమ్ముతా. ఇప్పుడు వెన్ ఇన్ డౌట్ జస్ట్ సే నో. నువ్వు డౌట్ ఉంది సినిమా అయ్యాలా వద్దా, ఆ డౌట్ ఉన్నప్పుడు ఎప్పుడు నో అయిపోయాయి, ఏం కాదు. నీకు 100% నువ్వు బిలీవ్ చేసినావు అంటే నేను చేయి. ఎందుకంటే నిన్ను రోజు అది తినేస్తుంది ఆ థాట్. అవును, నో చెప్పుంటే బాగుండేది కదా, నువ్వు సెట్ మీదకి వెళ్ళి అట్లా కూర్చునే బదులు ఓకే సరే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి ఒక బెడ్ ఉన్నంత వరకు మంచి సినిమాలే చేయండి. బ్యూటిఫుల్. అంతే. యాక్చువల్లీ ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్. ఎందుకంటే మన ఫుడ్ బెడ్ ఇదే అనుకుంటున్నప్పుడు అది ఉంది ఆల్రెడీ ఉన్నప్పుడు మంచి చేసుకోవాలి కదా. అంతే. దేనికోసం మిగతా చేయాలి. మంచి మోటివేషన్ శరత్. సో అట్లా అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ దర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ ఆల్వేస్ బ్యాకింగ్ మీ. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎక్కడ యూట్యూబ్ చేసుకునే ఒక కుర్రోడు ప్రతి అణువున ఎక్కడెక్కడ వచ్చిన ఆపర్చునిటీని వదులుకోలేదంటే యు ఆర్ ఎ గుడ్ కమ్యూనికేటర్ అనేది నా ఫీలింగ్. అంటే ఐ ఫెల్ట్ లైక్ నేను అన్నిటినీ రైట్ టైంలో అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని చూసిన సార్ ఆల్వేస్. అంటే ఇప్పుడు ఉన్నదానిలో అడ్జస్ట్ అవ్వలేదు కాదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్న ఫాలోయింగ్ వచ్చేసింది, ఇంకా కొంచెం ఫాలోయింగ్ వస్తే ప్రమోషన్లు వేసుకోవచ్చు. ఆ స్పేస్ ఎప్పుడు లేకుండే, నాకు ఎప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండే. సో ఓకే ఇన్స్టాగ్రామ్ సాచురేషన్ అయిపోయింది, ఇంకా ఓకే నెక్స్ట్ ఏంటి, సారీ ఓకే యూట్యూబ్ కూడా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటి. బట్ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీ కూడా రావాలి అది చేయాలంటే. అది రావడం క్రియేట్ కూడా ఉందనేది మనం ముందే మాట్లాడుకున్నాం కదా. అంతే. అందుకని ఎవరైనా నీలాగా ఆలోచిస్తారు. ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు నో చెప్తాం అనుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు ముందు 3 చెప్పావు, కానా పీనా సోనా సబ్ హైతో సబ్ చలేగా. అంతే. అవి లేనప్పుడు ఇవన్నీ అన్ని తప్పదు కదా. అవును, అంతే. ఇవన్నీ ఉండటం, నీకు ఆ ప్రాబ్లం లేకపోవటం, నీకు అసలు టార్గెటే సినిమా అనేది పెట్టుకోవటంతో నీకు ఇంకా అలా నల్లది మీద నడకలాగా అంతే ఈజీగా జరిగిపోతుంది. అంటే సారీ ఐ వాజ్ ఆల్వేస్ చేజింగ్ గుడ్ స్టోరీస్ సార్. అంతే.
ఎప్పుడు లాస్ట్ టైం కూడా మీరు నాకు చెప్పారు, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ రోజే. నేను అడిగితే ఇలా ఉంది ఏమైనా చేస్తారా అంటే, లేదన్నా నేను కొన్ని అనుకుంటాను వాటి మీదే చేస్తానని చెప్పినప్పుడు ఓ ఇంత క్లియర్గా ఉన్నారు అనిపించింది. అంటే ఎలాంటివి చేయాలని అయితే ఏమీ లేదు, బట్ విన్నప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్కి మనకి సెట్ అవుతుందా, అండ్ యాజ్ అన్ యాక్టర్ మనం గ్రో అవుతున్నామా, ఇప్పుడు మనల్ని ఎగ్జైట్ చేస్తుందా, ఒక నెక్స్ట్ 6 నెలలు 1 year ఇదే సినిమా వేయాలి, సో ఈ టీంతోనే ఈ మనుషులతోనో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం, ఇవే క్రైటీరియా అంతే. ఎంతకంటే ఎక్కువ పెద్ద ఏం లేదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ అంటారు కదా, ఇట్స్ నాట్ అబౌట్ ద జర్నీ ఆర్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద కంపెనీ. సో నాకు ఈ 3 years దివానా అనేది మోర్ దెన్ వాట్, అదంతా ఈ రిజల్ట్ అదంతా పక్కన పెట్టి సినిమా చేసిన ఇదంతా కాకపోతే, నాకు మా డైరెక్టర్తోని ఉన్న ఆ ర్యాపో కానీ, అంటే ఒక ఎట్లా అంటే మేమిద్దరం ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగానే సార్. ఇంకా నాకైతే అందులో నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఆయన బాయ్ ఫ్రెండ్, ఇంకా ఈక్వేషన్ మారుతూ ఉంటుంది అప్పుడు, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ వీఆర్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ లాగా. అది లేకపోతే అసలు నీకు ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ లేకపోతే అసలు ఖచ్చితంగా మనం ఉండలేం. ఆ కంపెనీని మనకి ఇష్టపడితే అవును, అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ చేస్తాం, అంతే మాట్లాడుతూ ఉంటాం, ఏదన్నా మంచి మూమెంట్ చెప్తాం, బ్యాడ్ మూమెంట్ చెప్తాం, అన్ని షేర్ చేస్తాం. అంతే. అదే మనకి ఇష్టం లేదనుకో, అసలు మన పక్కన తిరుగుతున్నా సరే ఒక ఎక్కి ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరితో చేయకూడదు. గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ అయితే నాకు మీరు కొంతమంది చేశారు కదా ఆల్రెడీ ఆ డైరెక్టర్తోని, చాలా మంది డైరెక్టర్స్తోని, కానీ కొత్త డైరెక్టర్స్తో వచ్చినప్పుడు ఆ జర్నీ ప్రతి ఒక్కసారి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది స్టైల్. మీరు చేసిన వాటిలో శ్రీకాంత్ గారి స్టైల్ ఏంటి? శ్రీకాంత్ అన్నది ఇప్పటిదాకా చేసిన అందరిలో చాలా డిఫరెంట్ స్టైల్ సార్. అంటే కొంచెం కష్టం కూడా ఆయనతో పనిచేయడం. ఒకవేళ మీకు ఆయన అర్థమైతే మాత్రం చాలా మజా వస్తుంది, లేకపోతే కొంచెం కష్టమే పనిచేయడం. ఆయన చాలా ఇంటెన్స్ పర్సన్ సార్. చిన్న చిన్న వాటికి చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతారు. అందుకే ఆయన ఇలాంటి సినిమా రాయగలిగిండు. సో ఆయనకి ఏదైనా తప్పు పోతుందంటే అదేదో ఆయన ప్రాణం పోతున్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన చిన్న షార్ట్ కట్ ఎడిట్ సక్క రాకపోయినా, లేకపోతే పర్ఫార్మెన్స్ అట్లా రాకపోయినా, సో అండ్ మా నుండి ఒక కైండ్ ఆఫ్ నా నుండి యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ సైడ్, అంటే నా లోపల ఓకే ఈ సైడ్ కూడా ఉందా అని ఒక డిఫరెంట్ సైడ్ ఎక్స్ప్లోరేషన్ నేను యాజ్ అన్ యాక్టర్. సో ఐ థింక్ అండ్ ఆల్సో ఆయన థాట్ ప్రాసెస్ అదంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సార్. అసలు ఒక ఏమంటారు, ఒక యునీక్ ఫ్లేవర్ అంతే. అంతే అది. అందుకే అలాంటప్పుడే ఇట్లాంటి డిఫరెంట్ సినిమాలు వస్తాయి. అయితే మీ మ్యూజిక్ కూడా, నేను అతను కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా చాలా బాగుంది. చాలా అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మీద అంత ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే వాళ్ళిద్దరు 15 years నుంచి ఫ్రెండ్స్ సార్ వాళ్ళిద్దరు. ఓకే, అలా శ్రీకాంత్ అందరిని ఫ్రెండ్షిప్తో సెట్ చేసాడా? అంటే అంతే, నిజంగానే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేసిన, ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసిన యాక్టర్లు మా సినిమాలు ఉంటారు. ఇప్పుడు మా సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిండు ఆయన ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ టు రైటింగ్ ఆల్సో. సో ఆయనతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసిండు. నా ఫ్రెండ్ క్యారెక్టర్ టోనీ అని, ఆయన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిన యాక్టర్. సో వాళ్ళిద్దరు మళ్ళీ ర్యాప్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ర్యాప్ ఉంటుంది. అరే నువ్వేం డైరెక్టర్ అసలు సినిమా చేయవని, ఈయనేమో నువ్వేం మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు ఒక సినిమా చేయవని ఆ లెవెల్ ఉంటుంది. బట్ మెయిన్గా ఈయనకి కొంచెం ఎట్లా అంటే కొంచెం అప్పుడప్పుడు ఇండిసైజ్గా ఉంటాడు. ఇప్పుడు ఈ ఈశ్వర్ని ఎందుకు ఒక పాయింట్లో, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ తీసుకెళ్తే నన్ను కూడా వద్దన్నాడు వాళ్ళ దగ్గర. అట్లా అంటే ఆయనకి ఏంటంటే ఓకే చూద్దామని ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. కానీ ఒకసారి నేను 1 day 2 days వర్క్షాప్ చేసిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఇంకా నాతో ఇంకా లవ్లో పడిపోయాడు. సో నేను చెప్పుకుంటే అది బాగోదు, బట్ ఆయన కూడా అది అన్ని ఇంటర్వ్యూలో అయినా 20 ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్తుంటే, ఆయన కూడా అదే అన్న నాతోని. అప్పుడెప్పుడో మన రాజమౌళి గారు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని చూడంగానే ఎవరైనా టింగ్ టింగ్ అని వస్తున్నాడు అని చెప్పి, ఈయన నాకు హీరో ఇచ్చిరేదని. దాని తర్వాత 1-2 days షూటింగ్ తర్వాత ఎట్లయిందో సేమ్ ప్రాసెస్ సార్ మాది కూడా. ఒక మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటారు అయితే. ఇక మీరు అన్నిటికంటే మీరు చెప్పింది నేను అవునంటున్నాను బాస్, నేనేం లేదు అంటే సేమ్ సిచ్యువేషన్ సార్.
ఇది అంటే రాజమౌళి గారికి ఎన్టీఆర్ గారు ఎట్లా అదే చెప్తున్నా, మీ డైరెక్టర్ రాజమౌళి గారు, మీరు ఎన్టీఆర్ గారు అని చెప్పి చెప్తున్నారా ఉదాహరణ కింద అని అన్నా నేను. అంతే, ఇంకా ఆయనకి నేనే ఎన్టీఆర్ ఇంకా. అంతే అంతే కదా మరి. అంతే. మరి ఆయన రాజమౌళి గారు అయినప్పుడు ఆయనకు మీరే ఎన్టీఆర్ అంతే అవుతారు. అంతే అంతే. నా పాయింట్ కూడా అదే. అదే అదే అదే. మళ్ళీ మీరు సార్ అంటే నేనేం చేస్తాను సార్ మీరు మరి. ఓకే. ఫైనల్ గా నాకు ఈ సినిమా మీద చూస్తున్నప్పుడు మీ అందరు కూడా అందరు మాట్లాడుతున్నారు కానీ కిందకు హీరోయిన్ లో ఏదో ఉందబ్బా. డెఫినెట్లీ సార్. ఏంటది అది? ప్రెజెంట్ సార్ ఐ థింక్ మేము అండ్ ఐ థింక్ షీ కెన్ యాక్ట్ విత్ హర్ ఐస్. అసలు ఆ ఐస్లో ఒక పెయిన్ ఉంటుంది. అండ్ మా డైరెక్టర్కి ఉన్న క్రైటీరియా కూడా అదే, జస్ట్ గర్ల్ నెక్స్ట్ డోర్లా ఉండాలి, బ్యూటిఫుల్ ఉండాలి, ఐస్లో ఒక పెయిన్ ఉండాలి అని. అండ్ మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూట్ చేసేసినాం వితౌట్ హీరోయిన్. చాలా వెతికినాం, చాలా. మీరు మా డైరెక్షన్ టీమ్ ఫోన్లు అందరూ ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోర్లో మొత్తం అమ్మాయిలే ఉంటారు. వాళ్ళందరం సెర్చ్ చేసి ఇండియా మొత్తం ఎక్కడ. నాకు తెలుసు, నేను పడుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకా తనకి ఎప్పుడో మెసేజ్ చేసినాం, కానీ 1 year తర్వాత తను మళ్ళీ టచ్లోకి వచ్చి చూడు సినిమా ఎంత గొప్పదో. అంతే నిజంగా ఎవరిని ఎలా చూపించాలో కూడా తెలియదు ప్రపంచం. దెన్ 1 year తర్వాత మాకు మెయిన్గా ఫస్ట్ ఫ్రేమ్ పెట్టిన తర్వాత అమ్మ అర్థమైపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్రేమ్ తన ఇంట్రడక్షన్ ఫస్ట్ డే ఓకే, మాకు రిలీఫ్ వచ్చింది. ఓకే మాకు దొరికింది. షూట్ మొత్తం షూట్ ఒక 45 కంటే తక్కువనే, 42, 43. బాగా చేశారు అయితే. బట్ ఓవర్ అ స్పాన్ ఆఫ్ లైక్ 2 years. అలా చేసినా కూడా ఎవరికి ఏమి పేషెన్స్ ఎక్కడ లూజ్ అవ్వలేదు. నాకు అసలు ఆ ఎనర్జీని చూస్తుంటే ముద్దు వస్తుంది. ఎందుకంటే ప్రతి స్కెడ్యూల్లో మేమే సర్ప్రైజ్ అవుతుండే సార్ అవుట్పుట్ చూసి. అంటే మేము అనుకున్న దానికంటే ఇంత క్రేజీ వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. దానివల్లనే ఆ అవుట్పుట్ చూసే ఒక పాయింట్ తర్వాత మా ప్రొడ్యూసర్స్ దీనికి బడ్జెట్ కొంచెం పెంచి పాటలు యాడ్ చేసి, పాటలకి మ్యూజిక్కి యాక్చువల్లీ మ్యూజిక్కి ఇన్ని సాంగ్స్ లేవనేది ఉండింది ఫస్ట్. ఫస్ట్ ఒక 2 సాంగ్స్తో చేసేద్దాం అనే ఒక మైండ్ సెట్ ఉంది. ఆ తర్వాత సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి కొంచెం పెంచుకుంటూ వెళ్ళారు అనేది ఒకటి వచ్చింది. అవును, అంటే సాంగ్స్కి బడ్జెట్ లేకుండే, సాంగ్స్ కూడా జస్ట్ అట్లా పాసిబుల్ లాగా. బట్ దానికి సపరేట్గా షూట్ చేయడము, సాంగ్ మంచి మాంటేజ్ అట్లా షూట్ చేయడము, అది దాని తర్వాత స్లోలీ మెయిన్గా మా అవుట్పుట్ చూసి అండ్ ఆల్సో అరవింద్ సార్కి, గీతా ఆర్ట్స్ కూడా నమ్మకం వచ్చింది. మెయిన్ ఎవ్రీ స్కెడ్యూల్తోనే మేము సర్ప్రైజ్ అవుతుండే, అసలు మనం అనుకున్న దానికంటే ఇంకా క్రేజీ వస్తుంది కదా సినిమా అని. అనుకోకుండా అసలు ఆహాకి గీతాకి మీకు భలే ఎలాగా సెట్ అయిపోయింది. అంతకుముందు కూడా ఒక వెబ్ సిరీస్ చూసాం మీది ఆహాలో. అవునవును, అంటే నా ఫస్ట్ సినిమా ఆహా, స్వప్నక వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కదా, అది డైరెక్ట్ ఆహాలో రిలీజ్ అయింది. అండ్ నాతో ప్రాబ్లం ఏంటంటే నాతో ఒక్కసారి పని చేస్తే ఇంకా నన్ను వదలరు సార్, అది ప్రాబ్లం. సో అట్లా 3 ప్రాజెక్టులు చేసిన వాళ్ళతోటి. దెన్ ఐ థింక్ దాని తర్వాత ట్రాలాలా, వైజయంతి ఆల్సో లైక్ హోమ్, కల్కిలా వేయడం. వైజయంతి అంటున్నారు, గీత అంటున్నారు, ట్రాలాలా. అంటే ఒక్కసారి మనం కాల్ వేసినామంటే ఇంకా మన ఇల్లు అయిపోయింది. మన ఇల్లు బాగా. అంటే సమంత గారు, అల్లు అర్జున్ గారు, వైఎస్ అశ్విని దత్ గారు, అసలు మొత్తం పెద్ద ఫ్యామిలీస్ అన్ని అంతా మన ఫ్యామిలీస్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా, ఇప్పుడు ఇంత ఇండస్ట్రీ అంతా మీ ఫ్యామిలీ అయినప్పుడు టోటల్గా సినిమాకి సంబంధించి మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలరని అనుకుంటున్నారు? పొద్దున దివానా ఓపెనింగ్స్ అట్లా ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి బిజినెస్ అని చెప్తున్నాను. నేను నవ్వుతా మాట్లాడుతున్నాను కానీ మధ్యలోకి వచ్చేకి ఇది ఒకటి తీసుకొస్తున్నాను, బిజినెస్ ఏంట్రా బాబు నాతో సంబంధం అని. లేదు డెఫినెట్లీ సార్. నాకు ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు సమంత మ్యామ్ వాల్యూ అర్థమైంది. అంటే అసలు అప్పుడు ఏ టెన్షన్ లేకుండే, సమంత మ్యామ్ ఉంది మనకి ప్రమోషన్ చేసి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి స్టెప్ నుంచి అన్నిటికీ. కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ కదా, ఇదొక ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఎప్పుడో ఒక రోజు కావాల్సిందే. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఏం నేర్పించిందంటే చాలా గ్రౌండెడ్ వేసింది సార్ నన్ను. అంటే మనము వీఆర్ నథింగ్. అండ్ బట్ సర్ప్రైజింగ్లీ దివానా అనే సినిమా నుంచి వచ్చిన ప్రతి కాంటెంట్ ఫస్ట్ మేము స్టోరీ పోస్టర్ అని ఒకటి రిలీజ్ చేసినాం. అది ఆల్మోస్ట్ ఒక 50,000 షేర్స్ నా ఇన్స్టాగ్రామ్లో. అది మొత్తం ఇట్లా అందరు స్టోరీలు పెట్టుకోవడం, వాళ్ళ లవర్స్ రిలేట్ అయిపోయి. దాంట్లో మేము చెప్పిన డైలాగ్స్ అంటే ప్యార్ ఒక కిరాక్ నషారా పోయి, ఇవన్నీ డైలాగ్ చెప్తే యూత్ ఫుల్ కనెక్ట్ అయిపోయి అది ఫుల్ షేర్ చేసేసారు. అది
అండ్ ఆ పాయింట్ తర్వాత నుంచి దివానా నుంచి ఏ కాంటెంట్ వచ్చినా అది ఆర్గానిక్. తెల్లపూరి రిలీజ్ అయిన వన్ నైట్లో ఇట్ గాట్ ఆల్మోస్ట్ 150K షేర్స్. అండ్ ఐ ఫీల్ లైక్ అది అంటే నేను నమ్మిన ఏంటంటే ఓకే మనం ఒక సినిమాని నమ్మినాము, అది దాని తగ్గట్టు. బట్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు వాసు అండ్ శ్రీదేవి సార్. ఎందుకంటే చాలా పకడ్బందీగా ప్లాన్ అంటే ప్రతి కాంటెంట్ వాళ్ళు ప్లాన్ చేసింది, ప్రతి స్టోరీ పోస్టర్ ఐడియా, ఆ డైలాగ్స్ అవన్నీ ఈశ్వర్తో. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర అడిగి తీసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ని. అంతే, అది వాళ్ళు మేము ప్రొడ్యూసర్స్ మాకు తెలుసులే అనే మైండ్ సెట్ లేదా అసలు లేదు. సినిమా ఇప్పటికి చాలా మందికి చూపించడం వాళ్ళ నుంచి కరెక్షన్ తీసుకోవడం. నన్ను కూడా అడిగితే నేను కూడా చెప్పాను చూపించండి సినిమా ఏం కాదు. డెఫినెట్గా మీకు కనుక కాంటెంట్ మీద హానెస్ట్ ఒపీనియన్ ఉంది, మీరు హానెస్ట్ అటెంప్ట్ చేశారంటే చాలు సినిమా హిట్ ఇంకోటి కానే కాదు. డెఫినెట్గా చూపించండి, అది మీకు చాలా హెల్ప్ అవుద్ది. మౌత్ పబ్లిసిటీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చాలా సినిమాలు చాలా ప్రమోషన్స్ హడావుడి గందరగోళం చేస్తున్నారు. మొన్న మధ్య ఒక అర్జున్ గారి సినిమా వచ్చింది, బ్లాస్ట్ జోన్. అవును, సినిమా మీకు తెలుసో తెలియదు, అది చాలా ప్రాఫిట్స్ లో ఉంది. చెప్పిన వాళ్ళు కూడా చాలా సూపర్ ఉందంట సినిమా. అంటే దట్ ఈస్ కాల్డ్ మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మీరు చూపించడం వల్ల ఆ మౌత్ పబ్లిసిటీ తెలియదు మీకు, థియేటర్కి వెళ్ళిపోతాడు అంతే. మౌత్ పబ్లిసిటీతో వచ్చే పబ్లిసిటీ జెన్యూన్ అండ్ వెరీ పర్ఫెక్ట్ పబ్లిసిటీ. డెఫినెట్లీ సార్. అందుకనే నేను కూడా చెప్పాను దివానా చూపించండి, హర్షిత్ రెడ్డి పెద్ద హీరో అవుతున్నాడని చెప్పాను. థ్యాంక్ యూ సార్, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పా. థ్యాంక్ యూ. అంటే మెయిన్గా ఐ థింక్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్రీ వన్ ఈజ్ సో పాజిటివ్ అబౌట్ దివానా. అంటే బాగా రిసీవ్ చేసుకుంటారు, దివానా బాగుందంట కదా అది ఏదో సంథింగ్ గోయింగ్ అరౌండ్. నాకు కూడా ఎవరు చూసిరు ఎవరు చెప్తారో తెలీదు, బట్ కలిసినప్పుడల్లా ఎవరు చూసినా అసలు పర్ఫార్మెన్స్ అది అసలు సినిమా బాగా వచ్చిందంట అది ఇది. సో దెర్ ఇస్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఎక్కడ ప్రతి దగ్గర. తెలుగు వాళ్ళందరినీ ఆ హీరోతో ఈ హీరోతో అన్నిటితో పోల్చుకున్నావు, అటు చేసి ఇటు చేసి బాలీవుడ్ కూడా వెళ్ళిపోయి షారుఖ్ ఖాన్తో కూడా పోల్చుకున్నావు. దివానా అంటే అది కూడా ఒక స్టోరీ సార్, చెప్పు. ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్కి అంటే ఒక పాయింట్లో ఒక ఫేజ్ ఉంటుంది సార్. ఐ థింక్ నాకు కొంచెం అప్పుడప్పుడు కొంతమంది మీద ట్రిప్ అవుతుంటాం జస్ట్ ఆ 2-3 months. అప్పుడు నేను యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ సార్ వీడియోలు ఇంటర్వ్యూలు ఆయన అన్నీ చూస్తుండే అనమాట. సో ఆ పాయింట్లో నేను దివానా స్క్రిప్ట్ విన్నా తర్వాత ఆ సినిమా నేను ఉన్నానో లేదో తెలియదు, ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. వర్క్షాప్లో 2 సార్లు చేసిన. దాని తర్వాత ఈ సినిమా లేదో ఓకే మనకైతే ఇది చేయాలని ఉంది అని ఉండే, బట్ ఇంకా మన చేతిలో ఏం లేదు. సో నేను ర్యాండమ్గా ఓకే షారుఖ్ ఖాన్ అది చూస్తే అసలు ఏం చేసిండు ఈయన సినిమాలు అని చెప్పి వికీపీడియా ఓపెన్ చేస్తే ఆయన డెబ్యూ సినిమా దివానా. అప్పటికి నాకు శుభం రాలేదు, డెబ్యూ సినిమా దివానా. నాకు నచ్చింది స్క్రిప్ట్. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నువ్వు మెయిల్ తర్వాత వెయిట్ చేసేది ఇదే మూమెంట్. అంటే దివానా ఆయన డెబ్యూ, నువ్వు అప్పుడు ఆ హోల్ 2-3 months అంతా ఆయన మీదనే ట్రిప్ అవుతున్నావు. నువ్వు సినిమా వచ్చిందంటే మేబీ ఇదే నీ డెబ్యూ కావాలి, దీన్ని ఎట్లయినా చేంజ్ చేయాలి. అందరు అన్నకు మెసేజ్, అన్న ఈ సినిమా అంటే నేను ఎట్లా మెసేజ్ పెట్టినంటే ఎమోషనల్గా, అన్న ఇగో ఈ సినిమా ఇది నా కోసం చెప్పట్లే అన్న, ఇది నీ సినిమా కోసమే చెప్తున్నా, నేను చేస్తే ఇది మస్తు అవుతుంది అన్న సినిమా, బాగుంటుంది అన్న సినిమా అని చెప్పి మెసేజ్ పెట్టి ఎమోషనల్ మెసేజ్ పెట్టా. బట్ అది దెన్ అదే మీరు నాకు ఇప్పుడు దాకా మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోతుంది, అది అయిపోయిన దాకా నువ్వు వదిలిపెట్టవు, అయిపోతుంది అవ్వాల్సిందే. దాన్ని ఎమోషనల్ గా పోస్ట్ అయినా పెడతావు, ఎలాగైనా సెట్ చేసుకుంటావు. అట్లే అదే ఇంకా మన ప్రయత్నం. అంటే నేను అనుకున్నా సార్, నేను ఎప్పుడు ఏమనుకునేది అంటే సరే ఇప్పటిదాకా ఆపర్చునిటీ వస్తుంది కదా అని చెప్పి మనం లైట్ తీసుకోవద్దు. అప్పుడప్పుడు మేబీ అప్పుడప్పుడు చేంజ్ చేయాలేమో కొన్ని విషయాలు. కానీ నేను పెట్టిన వ్యక్తికి ఈ సినిమా సంబంధం లేదు ఇప్పుడు అది వేరే ప్రొడ్యూసర్స్ వచ్చేసి. సో అదంతా అది వేరే ప్రొడ్యూసర్ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. సో సినిమాని చేంజ్ చేసి ఫస్ట్ టైం నేను చేంజ్ చేసిన అండ్ నాకు కూడా తెలియదు అంటే ఓకే మనము నిజంగానే పర్సూ చేస్తే అవుతుంది అని చెప్పి 100% గట్టిగా కోరుకున్నట్టున్నా సార్. అందుకే ఈ సినిమా వచ్చింది. గట్టిగా కోరుకోండి. మీకు అండ్ మీరు చెప్పినట్టు మోస్ట్లీ మీరు చెప్పినట్టు ప్రమోషనల్ అదంతా ఆర్గానిక్గా. ఇప్పుడు నేను నిన్ననే పెట్టిన ట్రైలర్ నా దాంట్లో, దానికి ఆల్మోస్ట్ ఒక 1000 మంది షేర్లు చేయడం, స్టోరీలు పెట్టుకోవడం, దివానా బ్రో వెయిటింగ్ ఫర్ దివానా. ఒక ఐ డోంట్ నో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నా నాకు తెలీదు, బట్ దెర్ ఈస్ అ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం.
సో ఐ థింక్ అదే అంటే ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను మీ ట్రైలర్ చూసి ఆ, మీ టీజర్ చూసి కానీ మీ ప్రమోషనల్ స్టైల్ చూసి కానీ ఎందుకు మీ ఫస్ట్ పోస్టర్ చూసే ఉమ్, అది చాలా యూనిక్ గా ఉంది, ఇది ఏదో సంథింగ్ ఏదో చేయబోతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు, yeah, ఎస్పెషల్లీ మీడియా ఫెటర్నిటీలో కూడా. ఉమ్, ఏంటిది దీవానా అనేది వస్తుంది, హర్షిత్ ఏదో చేస్తున్నాడు, అబ్బాయి ఓటీటీలో చేసే అబ్బాయి, యూట్యూబ్లో చేసే అబ్బాయి కదా, మొన్న శుభం చేశాడా, ఓకే ఇలానే ఒక డిస్కషన్ నడుస్తుంది. yeah, అది ఏంటి అనేది తర్వాత ఎప్పుడైతే నీకు ఒక డిస్కషన్ నడిచిందో, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మీడియా గ్రూప్స్లో డిస్కషన్ వచ్చింది అంటే సంథింగ్ ఇస్ దే, నువ్వు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ చేసినట్టే జరగబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. yeah. అందుకని అయితే నాకు ఆ విషయంలో అయితే హర్షిత్ నీ లైఫ్లో, అంటే లైఫ్ అంటే పెద్దదని కాదు, నీకున్న ఈ చూసిన ఇండస్ట్రీ లైఫ్లో అంతా కూడా విచ్ ఇస్ ద అసలు అన్నిటికంటే లో మూమెంట్ ఏదనుకుంటున్నావు? హై మూమెంట్ అయితే ఇదే అని నా ఫీలింగ్. దిస్ టైం దీవానా టైంలోనే మంచి ఖచ్చితంగా అదే 19వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నాను. అందుకని దాని గురించి నాకు ఆ ప్రశ్న లేదు. హై మూమెంట్ ఇంకోటి ఉండే సార్. చెప్పండి అయితే. హై మూమెంట్ నేను మేల్ సినిమా చేసినప్పుడు ఆ, ఆ, అప్పుడు ఫిల్మ్ కంపానియన్ ఛానల్ ఉంటుంది కదా. సో ఫిల్మ్ కంపానియన్కి నేను పెద్ద ఫ్యాన్. అంటే నేను వాళ్ళ రివ్యూస్ చూస్తుండే, వాళ్ళు ఏ సినిమా వచ్చినా వాళ్ళ రివ్యూస్ ఫస్ట్ చూస్తుండే అనమాట. సో సో మెయిల్ సినిమా వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఓటీటీ టైంలో, అప్పుడు కోవిడ్ టైంలో ఓటీటీలో వచ్చిన అన్ని సినిమాలని చూసి ఆ మంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే అనమాట. సో సర్లే ఇక మనం అప్పుడు మెయిల్ సినిమా వచ్చింది జనవరిలో, సరే మనం కూడా చేసినాం కదా, చూద్దాం జస్ట్, అంటే ఫిలిం కంపెనీ మనం ఎందుకు పెడతారు బట్ జస్ట్ చూద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తే నాది, విజయ్ సేతుపతి గారిది, ఆదర్శ్ గౌరవ్ ముగ్గురు ఫోటో ఉంది. ఇట్లా సూపర్, ఇట్లా 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 అంటే మెయిన్ ఆర్టికల్. అది నాకు బిగ్గెస్ట్ హై సార్. అంటే ఎక్కడో బాంబేలో ఉన్న వాళ్ళు ఇట్లా మెయిల్ అని ఒక సినిమా, ఒక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ చూసి ఆ మంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు ఇవ్వడం, అది నాకు ఇంకా నిజంగానే నేను సరదాగా నేను ఊరికే లో మూమెంట్ తెలుసుకుందామని హై మూమెంట్ లేదు అన్నాను, కానీ దిస్ ఈస్ అ హై మూమెంట్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఎవరికైనా సరే ఇలాంటి ఒక మూమెంట్ ఏదైతే మనం చూస్తుంటామో అదే దానిలో మనకు తెలియకుండా, మనమేమి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దానిలో ఒక ఆర్టికల్ రావడం అనేది అది అసలు ఇంకా అది చిరంజీవి గారికైనా హైయే, బిగ్గెస్ట్ హై సార్ నాకు అది. అండ్ లో మూమెంట్ అంటే ఐ థింక్ ఆఫ్టర్ మెయిల్ తర్వాత 1-2 years తర్వాత, ఆ 2 years ఏదైతే ఉందో, అంటే ఏదో అన్సర్టనిటీ సార్. అంటే ఏం చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు డెబ్యూ. ఆ ఫేజ్ అంతా కొంచెం ఇప్పుడు గుర్తు చేసుకోవాలని లేదు, చాలా టఫ్ ఫేజ్లా ఉండే. అంటే నువ్వు రోజు, అంటే నేను కొత్తపేటలో పేరెంట్స్ ఉన్నటోళ్ళు. సో నాకు ట్రావెల్ ఊకే అటు ఇటు అవుతుందని చెప్పి నేను ఇటు సైడ్ మణికొండ సైడ్ మూవ్ అవ్వడము, అక్కడ ఫ్లాట్ తీసుకోవడము. అండ్ అక్కడ ఫ్లాట్లో అలా నైట్ అంతా అసలు, అంటే ఇప్పుడు డబ్బులు వస్తలేవు టైంకి, ఇప్పుడు ఇంట్లో ఎంత అడుగుతాము ఒక పాయింట్ తర్వాత. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ రెంట్లు కూడా కట్టాలి. సో ఆ పాయింట్లో అసలు క్లూలెస్ ఉండేది. అండ్ మనీ అకౌంట్లో లేనప్పుడు కైండ్ ఆఫ్ ఏదో ఒకటి వస్తుంది, తిరుగుతుంటుంది సార్, ఏదో సంథింగ్ ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది, ఒక టైట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం అసలు అవుతుందా ఇది, ఏంటి ఇంకెన్ని రోజులు చూస్తుంటే మన తోటి యాక్టర్స్ వస్తుంటారు, మంచి చేస్తుంటారు, అవి చేస్తుంటారు. బట్ ఈవెన్ దో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ మెయిల్ లాంటి సినిమా. బట్ అయినా కూడా నీకు ఒక ఏదో స్టక్ అయిపోయిన ఫేజ్ ఫ్రీడమ్. ఇప్పుడు మనీ ఉంది అంటే ముందు బ్రెయిన్ పనిచేసింది, ఫస్ట్ బ్రెయిన్ ఆగిపోతుంది అంతే. ఆ బ్రెయిన్ ఎందుకు ఆగిపోయింది అంటే మనీ అంతే, అన్నిటికీ మింట్ కరెక్ట్ గా లేకపోతే అంతా. సో ఆ 1 year కొంచెం ఉండే. బట్ అందులో కూడా ఎక్కువసేపు ఏముండదు సార్ నాకు. ఒక లో ఉన్నా కూడా ఐ ఇమిడియట్లీ కమ్ బ్యాక్. జస్ట్ ఒకసారి అన్నిటికంటే ఫస్ట్ తక్కువ శాలరీ 500 అని చెప్పావు, అదేనా? అంతే అనుకుంటా. లవ్ స్టోరీ శేఖర్ కమ్ల గారి దానికోసం 500. అంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్ వేసేటప్పుడు ఏదో ప్రమోషన్ వచ్చింది సార్, ఇట్లా ఫోన్ కేసులో, అది ఫోన్ కేసు అట్లా 500 ఎంతనో ఇచ్చారు వాళ్ళు. అది ఫస్ట్ బాగానే గుర్తుపెట్టినావు అన్ని, వచ్చిన ప్రతి రూపాయిని. అంటే ఇక ఫస్ట్ కాలేజ్లో అసలు ఉండబోతుంది, మా ఫ్రెండ్ ఒకటి పెడుతుండే నాకు పైసలు. సో నాకు ఇట్లా ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫేమ్ రాగానే మా వాళ్ళకి అసలు మామూలు పార్టీ వెళ్ళాను నేను అసలు. ఇంకా అది వాళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టి చేసుకుంటారు కాలేజ్లో.
అప్పట్లో ఒక 5,000 10,000 వస్తే ఇంకా కాలేజ్లో అది ఇంకా మాకు పెద్ద పార్టీ అయిపోతుంది. ఇంకా ఎలా వస్తాయి 5,000 10,000? ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఏదో యాప్ ప్రమోషన్ అని, అప్పుడు మ్యూజికల్ అని ఒక యాప్ వచ్చింది. సో దీన్ని ప్రమోట్ చేయడానికి నువ్వు ఇట్లా ఈ వీడియోస్ చేయి అంటే అదేదో వీడియోలు చేయడము. సో అది దాని తర్వాత చాలా ఈ ప్రమోషన్స్ మీద చాలా గొడవలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆపేశారా? అట్లేం లేదు. అంటే నేను ఎప్పుడు అట్లా వేయలేదు సార్. అప్పుడు ఏదో అవసరం ఉండే, అయితే ఒక 2-3 సార్లు చేసిన. దాని తర్వాత ఇంకా అవసరం రాలే. అవసరం అంటే మెయిన్గా ఐ థింక్ యూట్యూబ్ కూడా యాక్చువల్లీ నాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు. జస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇచ్చేటోళ్ళు ఫ్రీ. అదే చెప్తుంటే అంటే జస్ట్ నీకు ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ కదా కనబడటమే ఎక్కువ నువ్వు అలా అన్నప్పుడు ఇప్పుడు ఫీల్ అయ్యారు? నిజంగా లేదు అస్సలు సార్. నేను అసలు దేని ఫీల్ కాను సార్. అంటే అట్లా ఫీల్ అయ్యి ఉంటే అసలు రాము ఇక్కడ దాకా. చాలా ఆబ్వియస్లీ చాలా ప్రతి దగ్గర నేను అనుకునేటోని ఏంటంటే జస్ట్ అంతే, మన టైం కాదు, అంతే మన టైం వస్తుంది, అంతే మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా జస్ట్ గ్రైండ్. మీరు మధ్యలో క్రికెట్ కూడా ఆడాడు, ఒక వెబ్ సిరీస్ గురించి క్రికెట్ ఆడారు, బాగా అగ్రెసివ్గా ఆడారు. నేను కూడా ఆడాను మీతో. అవునా? మీరు లూజర్ ఉన్నారా? లూజర్కి మీడియాకి కాంపిటీషన్ అని మన ఇద్దరు మ్యాచ్ ఆడినాం కదా. అరే గుర్తులేదు సార్. చాలా అసలుకి చాలా మ్యాచ్లోనే ఎంత అగ్రెషన్ చూపించేవారు. నేను మంచిగా ఆడతా సార్ క్రికెట్. బౌలింగ్ బ్యాట్స్మెన్, కానీ అందులో బౌలర్ లూజర్లా. దానికోసం సపరేట్గా ట్రైనింగ్ తీసుకున్నా. కానీ ఏంది లూజర్ వాళ్ళు తర్వాత అప్పుడంతా చాలా బాగుండేవాళ్ళు యూనిటీగా. తర్వాత ఏదేదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయని బయట ఏదో మార్కెట్లో వచ్చింది, నిజమేనా? కల్పిక గణేష్ గారు చాలా అది సమ్ ఏదో అయింది సార్ పాపం. అది ఏమైందో మరి అది పెద్ద నాకు తెలియదు, ఎక్కువ డీటెయిల్స్ తెలీదు. బట్ సంథింగ్ హ్యాపెండ్. ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ రైట్ నౌ. అండ్ ఆల్సో ఇప్పుడు దివానా ఎగ్జిక్యూట్ చేసింది క్యామ్ ఎంటర్టైన్మెంట్స్, లూజర్ తీసిన వాళ్ళే. అదే. సో ఐఎమ్ స్టిల్ వర్క్. చెప్పినా కదా సార్, ఒకసారి నేను పని చేసినంటే రిపీట్. ఆ డైరెక్టరే మొన్న బైకర్ అని ఒక పెద్ద సినిమాలో. అవునవును. అభిలాష్ అన్న కూడా అంటే నాకు ఇప్పుడు దివానా చూసి మెసేజ్ నిన్న స్టోరీ పెట్టారు అన్న. అండ్ వాళ్ళంతా అన్న ఎప్పుడు సినిమా నెక్స్ట్ ఎప్పుడు వేద్దామని, ఏ స్టోరీ అయితే నచ్చి తీసుకురా మేము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆ స్పేస్లో వెరీ గుడ్. యా దే ఆర్ లైక్ ఫస్ట్ నాకు పెద్ద కెమెరా పరిచయం అయింది అంటే వాళ్ళ దాంట్లోనే ఫస్ట్ నాది లూజర్లోనే ఫస్ట్ ఒక రెడ్ కెమెరా నా రెడ్ కెమెరాతో నుంచి యారీకి వచ్చేసావా? యారీ అంటే కల్కి, ఆబ్వియస్లీ కల్కిలో ఇంకా పెద్ద కెమెరాలు అనుకుంటా మరి. ఇంకా అలెక్స్ యారీ అనుకుంటా. వాట్ నెక్స్ట్ ఇంకో సినిమా ఉంది సార్, అది ఇంకా కొంచెం డార్క్ కామెడీ. ఇక అది కంప్లీట్లీ డిఫరెంట్ అవతార్. ఇంకా అంటే ఇప్పటిదాకా చేసింది ఒకటి లెక్క, అంటే ఇది దివానా ఎంత కంప్లీట్ అదో దాని కంప్లీట్ మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ జోన్లో ఉంటుంది సినిమా. కొంచెం కాంట్రవర్షియల్ కూడా కావచ్చు. నీ మీద థియేటర్కి జనాలు ఎంతమంది వస్తారు అనుకుంటున్నాను? ఏమో సార్, ఇప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ ఈ 18th 19th తెలుస్తుంది. శుభం టైంలో రాలేదంటే నువ్వు నేను కాదు గవిరెడ్డి చరణ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలా కుదరదు. మనోడి మీద చేయాలా వద్దా అనేది ఫేట్ డిసైడ్ చేసేది 19th. 100% చేయగలవు. 100% నాకు మా బాయ్స్ మీద నమ్మకం ఉంది. నాకు ఇన్ని రోజులు అన్న ఎప్పుడు సినిమా రిలీజ్ అని మొత్తం ఒక గ్యాంగ్ బాయ్స్ ఉన్నారు. నా బాయ్స్ అందరు థియేటర్కి వచ్చి నింపేసి ఈ సినిమాని బాడీ లాంగ్వేజ్ ట్రైలర్ కట్టు అంతా విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నావు. నేనా? లేదు అయితే మీరు సినిమా అన్నావు కదా. మా బాయ్స్ అన్నావు. మా బాయ్స్ అంటే స్టోరీలు పెడుతున్నారు కదా, మరి మా బాయ్స్ వాళ్ళంతా. అప్పుడు మా బాయ్స్ అనేది అతనిది, విజయ్ దేవరకొండది. నువ్వెవరు ఆయన రౌడీ కదా, రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్ దివానాలు మేమంతా. దివానా బాయ్స్. ఓకే, వెరీ నైస్. చాలా బాగుంది. నేను కూడా సినిమా చూసినాక నాకు ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను ఇంకా నువ్వు ఎంత బాగా మాట్లాడతావు నాకు తెలుసు కాబట్టి ఇంకా మాట్లాడతాను ఆఫ్టర్ ద మూవీ. ఖచ్చితంగా నాకు నచ్చితే మాత్రం డెఫినెట్గా నిన్ను పిలుచుకొస్తాను. మీ సినిమాలు చేసిన రిపీట్ ప్రొడ్యూసర్సే కాదు, జర్నలిస్టులు కూడా ఉంటారు. నచ్చితే శివమల్లాలు ఎప్పుడు ఉంటాడు. డన్ సార్, సక్సెస్ పాడ్కాస్ట్ చేద్దాం. డన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. 19th చాలా ఎదురు చూస్తున్నాను నేను కూడా.
సిన్సియర్లీ మీ బాయ్స్లో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు నేను ఖచ్చితంగా చూస్తాను. డెఫినెట్లీ ఉన్నారు సార్, మీరు అందరిలో యంగ్ బాయ్ మీరే. ఎస్, క్రికెట్ ఆడదాం రా మరి. డెఫినెట్లీ. అదే నాకు ఫస్ట్ టైము నా స్టూడియోలో ఫోటో షూట్ చేస్తే, ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్న ప్లేస్లో ఫోటో షూట్ చేయడానికి సరిపోదు ప్లేసు అని చెప్తుంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని, అరే బాంబేలో చిన్న కర్టన్ వేసేసి పెద్ద పెద్ద ఐశ్వర్య రాయలు, మాధురి దీక్షితులకి అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసి, డబ్బు రత్నాని గారు చాలా పెద్ద పెద్ద షూటర్స్ షూట్ చేస్తారా బాబు, తీయటం రావాలి, విషయం ఉండాలి, ఆర్టిస్ట్ దగ్గర ఉండాలనేవాడిని. అది మీరు వచ్చి ప్రూవ్ చేశారు. ఎందుకంటే మీ దీవానా పోస్టర్స్ అన్ని ఇక్కడ తీసి అది నెక్స్ట్ అది చేయలేదు వాళ్ళకి, అది అసలు వాడలేదు మీరు వాడారా లేదా అనేది నా పాయింట్. అదే సార్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుందని, అది ఇక్కడే ఇష్టం. దాంది అదే ఇక్కడ రాగానే అనిపించింది. దాంతో అసలు నాకు ఈ పాడ్కాస్ట్ మీతోనే నాకు అసలు తెలీదు. ఓకే, ఇక్కడ రాగానే ఆఫీస్కి అర్థమైంది. ఓకే, వెరీ నైస్. నాకు కూడా హ్యాపీ, మీరు ఖచ్చితంగా హిట్ కొడతారు. థ్యాంక్ యూ సార్. మనం ఇంకొక 20 ఏళ్ళు ట్రావెల్ చేస్తున్నాం. డెఫినెట్లీ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మనోడు దివానా అంటూ చాలా మంది జంజీ కోసం 19వ తారీఖు వస్తున్నాడు. జంజీనే కాదు, ఒక ఫ్యామిలీ పిక్చర్ లాగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. వీలైతే ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసినాక మీరే డెసిషన్ తీసుకుంటారు సినిమాకి వెళ్ళాలని. చూస్తున్నానండి ట్యాగ్ తెలుగు, నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ సో మచ్ ట్యాగ్ తెలుగు. ఈ పాడ్కాస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే మా ట్రైలర్ చూడండి, దివానా. ఈ June 19 థియేటర్స్లో వస్తుంది మా సినిమా, తప్పకుండా చూడండి. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా దట్ దిస్ విల్ బి ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మీతో చాలా రోజులు స్టే చేస్తుంది అండ్ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ June 19th. దివానా, డోంట్ మిస్.